చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వాళ్ళు చాలా ఘనంగా మొదటి సంతకం పెట్టి మరీ అనౌన్స్ చేసి నిర్వహించింది మెగా డిఎస్సి అని. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 6,600 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి వీళ్ళు 16,000 పోస్టులకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ మెగా డిఎస్సి అని పేరు పెట్టి నిర్వహించారు. బట్ అది నిర్వహణ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నియామక పత్రాలు ఇచ్చేసిన తర్వాత కూడా స్టిల్ ఇప్పటికీ వాళ్ళ ఉద్యోగంలో చేరి సంవత్సరం కావస్తున్నా కూడా దాని చుట్టూ అక్రమాలు, అవినీతి, స్కామ్లు అంటూ రోజుకొక కథనం బయటపడుతూ ఉంది. అండ్ దీనికి వివరణ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఏమో దాని మీద దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతాము అని చెప్పి వీళ్ళు అంటూ ఉంటే, అటువైపు వైసీపీ రోజు దీని మీద కీలకమైన ప్రెస్ మీట్లు పెట్టడం, కీలక నేతలందరూ మాట్లాడడం, ఏ విధంగా స్కామ్ జరిగింది అని కొన్ని వివరాలని బయటపెడుతూ ఉండడం. ఇప్పుడు వాళ్ళు మొదట సిబిఐ విచారణ కావాలని చెప్పి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ను కంటిన్యూ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరొక వైపు ఇప్పుడు ఏకంగా రోడ్ల మీదకి వచ్చేసారు. రోడ్ల మీదకి వచ్చి ఈ డిఎస్సిని స్కామ్ డిఎస్సిగా మార్చేసిన కాన్సర్న్ మినిస్టర్ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కేశారు. నిరసన కార్యక్రమాలకు వైసీపీ పిలిపించింది. కీలక నేతలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. నిజం చెప్పాలంటే నారా లోకేష్ గారికి ఇది చాలా సంకటంగానే ఉంది. బట్ ఇందులో ఏవో జరిగాయి అనే అనుమానం అయితే పరీక్ష రాసిన అభ్యర్థులను జనంలోనూ కలుగుతూ ఉంది. అనుమానాన్ని నివృత్తి చేయాల్సినటువంటి ప్రభుత్వం, పాలకులు ఆ ప్రయత్నం చేయకపోగా మళ్ళీ ఇప్పుడు జగన్ మీదనో వైసీపీ మీదనో ఏదో బై డిఫాల్ట్ వాళ్ళు యాజ్ యూజువల్గా మాట్లాడినట్లుగానే ఏదో దూషణలో, దుష్ప్రచారమో లేకుంటే డైవర్షన్ కోసం ప్రయత్నాలు చేస్తే మామూలు పొలిటికల్ కౌంటర్స్, ఎన్కౌంటర్స్ వేరు. ఇది ఒక ఎగ్జామ్కు సంబంధించిన విషయం, నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయం. పారదర్శకత అనేది అట్మోస్ట్ ప్రయారిటీ ఉండాలి. బట్ ఆ పారదర్శకత లేకుండా చేశారు అని. ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలా, అందులో అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా స్పోర్ట్స్ కోటాలో ఎన్ని పోస్టులు అమ్ముకున్నారు అన్న దగ్గర నుంచి నియామక పత్రాలు చివరికి ట్రైనింగ్ సెంటర్లో కూడా ఇచ్చారని రోజు కథనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది నేను నిజం అని చెప్పి జడ్జ్ చేస్తలేను, లేకుంటే అబద్ధం అని చెప్పి కొట్టి పడేస్తలేను. కానీ ఎవరు దీని మీద క్లారిటీ ఇవ్వాల్సింది? పాలకపక్షం. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడే కూడా పాలకపక్షం కానీ, పాలకపక్షం మీడియా కానీ దీని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. అక్కడే జనానికి మరింత అనుమానం పెరుగుతుంది. ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చేసారు. లోకేష్ రాజీనామా కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు అటు తెలుగుదేశం పార్టీ ఫర్దర్ నాయకుడిగా నెక్స్ట్ ముఖ్యమంత్రి పీఠం మీద ఈ పీరియడ్లోనే కూర్చుంటారు అని చెప్పి నారా లోకేష్ గారి చుట్టూ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు అనూహ్యంగా ఇప్పుడు డిఎస్సి స్కామ్ అని చెప్పి ఇది బయటకు వచ్చి కాన్సర్న్ మినిస్టర్ రాజీనామా కోసం ప్రధానమైనటువంటి మెయిన్ పార్టీ రోడ్లు ఎక్కడం ఖచ్చితంగా లోకేష్ గారికి ఇది నెగిటివే. ఇది నెగిటివ్ కాస్త పాజిటివ్ అవ్వాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? పారదర్శకతతో సమాధానం, అంటే ఒక అకౌంటబిలిటీతో సమాధానం చెప్పాలి. పారదర్శకత మెయింటైన్ చేయాలి. లేకపోతే ఖచ్చితంగా ఇది లోకేష్ గారిని చాలా కాలం పాటు వెంటాడుతుంది. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా తుడి చేసుకుంటారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్.